ఆర్య వరుడు సినిమా వచ్చే వరకు సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇతనెవరో తెలియదు. కన్నడలో మంచి పేరున్న ఆర్యకి స్టార్ ఇమేజ్ ఉంది. అయితే అప్పట్లో గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో వరుడులో నెగటివ్ రోల్ చేసి మెప్పించాడు ఆర్య. సినిమా ఫ్లాప్ అయినా ఆర్యకి మాత్రం మార్కులు బానే పడ్డాయి. రాజు రాణి, వర్ణ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యాడు. ఇప్పుడు ఆర్య చేసిన కదంబన్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇది తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ట్రైలర్ ఇటీవలే విడుదలై 2 మిలియన్ వ్యూస్ కి చేరువవుతోంది. ఇది కూడా ఒక ప్రయోగమే అనిపిస్తోంది ట్రైలర్ చూసిన వాళ్ళకి. కెరియర్ లో ప్రయోగాలకి సై అనే హీరోల్లో ఆర్య కూడా ఒకరు. ఈ ట్రైలర్ హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉంది. అవతార్ ని గుర్తు తెస్తోంది అంటున్నారు వీక్షకులు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు యువన్ శంకర్ రాజా. అయితే ఆర్య గతంలో చేసిన వర్ణ సినిమా కూడా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మితమైంది. కానీ సినిమా సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు రాబోయే ఈ కదంబన్ సినిమా అంచనాలకు తగ్గినట్లుగా నిర్మించారట దర్శక నిర్మాతలు. ఇందులో ఆర్య ఓ గిరిజన యువకుడిగా నటిస్తున్నాడు. ఇలాంటి కథ గతంలో ఎప్పుడూ రాలేదని సూపర్ గుడ్ ఫిల్మ్స్ యూనిట్ అంటోంది. అయితే ఓ కార్పొరేట్ దిగ్గజానికి గిరిజనులకు మధ్య జరిగే పోరాటం ఇది అని తెలుస్తోంది ట్రైలర్లో. రాఘవ దర్శకత్వం వహించే ఈ సినిమాతో ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని సూపర్ గుడ్ సంస్థ భావిస్తోంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.